తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి దరహాస్ పాలకొల్లు. వీరు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త. వీడియోస్ ద్వారా అందరికీ ఎంతో చక్కగా సనాతన ధర్మం గురించి వివరిస్తూ ఉంటారు. అలాగే మన పురాణాలు, ఇతిహాసాల గురించి, అందులో ఏమున్నాయి, మనం ఏం నేర్చుకోవాలి అనేవి చెబుతూ ఉంటారు. ఇవాళ సుమన్ టీవీ స్టూడియోలో వారు మన ముందు ఉన్నారంటే వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. వాసుదేవ. మహాశివరాత్రి కోరిక ఉంటుంది, చక్కగా జాగరణ చేయాలి, ఆ టైంలో శివాభిషేకం చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి, ఏమి తినకుండా ఉదయం నుంచి ఇంకా శివయ్యకే అంకితం అయిపోయి ఉండాలనే భావన చాలా మందిలో ఉంటుంది. కొన్ని పరిస్థితుల కారణంగా, అది అనారోగ్యమే కావచ్చు, ఉన్న పరిస్థితులు, కొంతమంది ఊర్లు వెళ్ళిపోతుంటారు, ప్రయాణాల్లో ఉంటారు, ఉన్న చేయలేని స్థితి, ఆఫీసులు, ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయండి. ఇలా మేము ఏమీ చేయలేమండి శివరాత్రికి, అయినా శివానుగ్రహం పొందొచ్చా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమీ చెయ్యకపోయినా అన్నీ ఇచ్చేటటువంటి వాడు శివుడు కాబట్టి శివానుగ్రహం ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ఆఫీస్ వంక చెప్పడానికి ఈ సంవత్సరం కుదరదు, ఎందుకంటే ఆదివారం వచ్చింది శివరాత్రి. సో ఏమీ చెయ్యలేకపోయినా ఇంట్లో అభిషేకం పెట్టుకోలేమండి, ఇంట్లో ఏదో కారణం ఉంది, ఉపవాసం జాగరణ చేయడానికి కుదరదు, నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, సోమవారం కుదరదు, జాగరణ కుదరదు, ఉపవాసం ఆకలికి ఉండలేనండి అన్నారు. ఓకే, బాగుంది. అయితే ఏమి చేయొచ్చు? దగ్గరలో శివాలయం ఉంటుంది కదా, ఖచ్చితంగా శివాలయం ఉండి తీరుతుంది. శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అయితే ఎలా దర్శనం చేసుకోవాలి? శివాలయానికి వెళ్ళినప్పుడు సరాసరి నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోకూడదు. ఇది శైవాగమంలో చెప్పబడింది. ఏంటంటే ముందుగా శివాలయంలోకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం ఎదురుగా కనబడుతుంది. ధ్వజస్తంభం కనబడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేయాలి ప్రదక్షిణ. బ్రహ్మచారి అయితే ఒకలా, సన్యాసి అయితే ఒకలా, గృహస్థ అయితే ఒకలా, ముగ్గురు మూడు రకాలుగా చేయాలి. ఇప్పుడు నాకు వివాహం అయింది కాబట్టి గృహస్థ ఒక రకంగా చేయాలి. నాకు పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు బ్రహ్మచారి, వాడు ఇంకో రకంగా చేయాలి. సన్యాసి అన్నీ వదిలేసి వైరాగ్యం చెంది ఉన్నటువంటి వాడు ఒకడు ఉంటాడు. వానప్రస్థం కూడా అయిపోయి బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థం అయిపోయి సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వాడు వేరే రకంగా చేయాలి. ఎలా చేయాలి? శైవాగమం చెప్తోంది. ఏంటంటే, నేను గృహస్థును, నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర కనబడ్డారు, ఎదురుగా లోపలికి వెళ్ళిపోకుండా ఇలా ప్రదక్షిణ చేస్తూ, తూర్పు ముఖంగా ఉందనుకోండి గుడి, తూర్పు ముఖం దగ్గర నుంచి ఇలా ప్రదక్షిణ చేస్తూ దక్షిణ ముఖంగా వెళ్ళాము. దక్షిణ ముఖం దగ్గర నుంచి పడమరకు వెళ్ళాము. పడమర నుంచి మళ్ళీ ఇలా చివరికి ఇటు పక్కన ఉత్తరం వైపు వస్తున్నప్పుడు శివాలయంలో శివుడు తూర్పుకు తిరుగున్నాడు అంటే కింద పానపట్టం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి పారేటటువంటి నీరు సోమసూత్రం కనబడుతుంది. సోమసూత్రాన్ని గృహస్థు దాటకూడదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రమథగణాలు నివసించుంటాయి. చండీశ్వర స్థానము అంటారు. గృహస్థు ఇంకా ప్రమథగణాన్ని దాటేంత పాయింట్లోకి రాలేదు. ఇంకా సన్యాసి వస్తాడేమో, లేదా ఏ పట్టింపు లేని బ్రహ్మచారి వస్తాడేమో, కానీ గృహస్థు ఇంకా చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి సోమసూత్రాన్ని అప్పుడే దాటకూడదు. సోమసూత్రం దాకా వెళ్ళి చండీశ్వర దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ సోమసూత్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి ధ్వజస్తంభం దాకా వస్తే అది ఒక ప్రదక్షిణ. ఇలా గృహస్థు ఒక ప్రదక్షిణ చేయాలి. బ్రహ్మచారి మొత్తం ప్రదక్షిణ, పూర్ణ ప్రదక్షిణ చేసేయచ్చు, వాడు సోమసూత్రం దాటచ్చు. సన్యాసి అప్రదక్షిణంగా చేయాలి. శైవాగమం ఇది చెప్తోంది, అప్రదక్షిణగా ప్రదక్షిణ చేయాలట. అన్నీ అయిపోయాగా విరాగము చెంది ఉన్నవాడు వాడు కాబట్టి కుడి పక్కకు వైపు వెళ్తాడు. అయితే ఎంత ఫాస్ట్గా నడవాలి, ఏం మాట్లాడుతూ నడవాలి? ముందుగా గుడిలో లౌకికంగా ఏ విషయము మాట్లాడకూడదు అనేది శివరాత్రే కాదు, ఏ రోజైనా గుడిలో లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే గుడి ప్రహరీ గోడను దాటి లోపలికి వస్తున్నామంటే లౌకికమైనటువంటి విషయాలన్నీ బయట వదిలేసి రావాలని అర్థం. వదిలేసి లోపలికి వచ్చాం, శివుడు కనబడుతున్నాడు, శివలింగం కనబడుతోంది, మెల్లగా, ఎంత మెల్లగా అడుగు వేయాలంటే ఇది కూడా శైవ సాంప్రదాయమే చెప్తోంది. అంటే నేల మీద మొత్తము కూడా నూనె పోసింది అనుకోండి, మీరు ఒక నిండు గర్భిణి, 8 నెలలు 9 నెలలు నిండు గర్భిణిలో ఉన్నారు, మీ చేతికి ఒక బిందె ఇచ్చారు, ఆ బిందెలో పూర్తిగా నీళ్లు ఉన్నాయి, అది నడుము మీద పెట్టుకొని నీటి చుక్క కింద పడకుండా చుట్టూ ప్రదక్షిణ చెయ్యమంటే ఎంత జాగ్రత్తగా మెల్లగా ప్రదక్షిణ చేస్తారో, అడుగులో అడుగు వేసుకుంటూ ఎలాగైతే వెళ్తారో అంత మెల్లగా ప్రదక్షిణ చేయాలట. ఒక్కటి చేసినా చాలు. మళ్ళీ మనం 108 చేయాలనుకుంటున్నాం అంటే ఈ లెక్కను 108 చేస్తే తెల్లారుతుంది, ఆ మాత్రం దానికి అభిషేకమే చేయొచ్చు. కాబట్టి మెల్లగా ఒక్క ప్రదక్షిణ, పదఘట్టము వినిపించకుండా, అంటే అడుగుల శబ్దం వినిపించకూడదట. అడుగుల శబ్దము వినిపించకుండా ఈశ్వర తత్వానికి దగ్గరగా ఉంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఎవరు ఎలా పూర్తి చేయాలో అలా పూర్తి చేయాలి. అయితే ఈ శివరాత్రి రోజున ఈ శివలింగానికి ఏదైతే
పంచాననము అని ఉంటుంది, అంటే 5 తలలు ఉంటాయి. ఈ 5 తలల్ని ఆ 5 తలలతో ఉన్నటువంటి మంత్రాన్ని మనం ఒకసారి దర్శించుకోగలిగినట్లయితే అంతకు మించిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. తూర్పు తిరిగిందనుకోండి గుడి, తూర్పు వైపు శివలింగం ఉంది అంటే తూర్పు ముఖంగా ఉన్నటువంటి శివలింగానికి ఉన్నటువంటి పేరు తత్పురుషుడు. ఓం తత్పురుషాయ నమః అంటే ఆయన ఏం చేస్తాడు, తిరోధానాన్ని ఇస్తాడట. తిరోధానం అంటే నువ్వు నేను వేరు ద్వైతమునిస్తాడు. అది కావాలి ప్రపంచానికి. ఆ మాయ లేకపోతే అన్నీ వదిలేసి బైరాగి అయిపోతాడు. మాయ ఎప్పటిదాకా ఉండాలి, అప్పటిదాకా ఉండాలి. అందుకే ఈ మాయ పోగొట్టుకోకుండా చూడు స్వామి అని మన ఈశ్వరుని కోరుకోవాలి. ఎందుకంటే ఆ మాయ పోతే అన్ని బంధాలన్నీ మధ్యలో వదిలేస్తాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు. సో ఓం తత్పురుషాయ నమః అనుకుంటూ అక్కడి నుంచి దక్షిణం వైపుగా వెళ్ళాలి. ఆమ్నాయ శాస్త్ర ప్రకారం చూసుకుంటే దక్షిణం దగ్గర ఎప్పుడూ దక్షిణామూర్తి స్వామి ఉంటారు. దక్షిణామూర్తి ఎలా ఉంటారు, చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురోరివా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటే గురువు చిన్నవాడు, అలాగే పక్కనే ఉన్నటువంటి శిష్యులందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళట. ఆయన గురువు మౌనంగా ఉన్నాడట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటే ఆయన ఏం మాట్లాడకపోయినా ఆ మౌనంతో కూడా వీళ్ళు ఉన్నటువంటి డౌట్లన్నీ కూడా బ్రేక్ అయిపోతున్నాయట. అటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని దండం పెట్టుకొని దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపాన్ని దండం పెట్టుకోవాలి. ఆయనకు ఉన్నటువంటి పేరే అఘోరుడు. ఓం అఘోరముఖాయ నమః అనుకోవాలి. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన లయకారకుడు. అలాగే అటు నుంచి అలా తూర్పు పక్కన అలా దక్షిణం దగ్గర నుంచి అలా వెళ్తూ పడమర దగ్గరికి వెళ్తాం. ఆ పడమర దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పడమర స్థానంలో షణ్ముఖుడు ఉంటాడు. షణ్ముఖుడికి దండం పెట్టుకొని పడమర స్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపానికి దండం పెట్టుకోవాలి. ఆయన పేరే సద్యోజాతుడు. ఈయన ఏం చేస్తున్నాడు, సద్యోజాతుడు సృష్టి కలిగిస్తాడు. సద్యోజాతుడు సృష్టికారకుడు. అక్కడి నుంచి మన సోమసూత్రం దగ్గరగా ఉన్నటువంటి ఈ ఉత్తర దిక్కుకు వస్తాం. అక్కడ ఉన్నటువంటి స్వరూపమే వామదేవుడు. ఓం వామదేవాయ నమః ఆయన స్థితికారకుడు. అంటే సృష్టి స్థితి లయకారకులతో పాటు తిరోధానము ఇక్కడ తూర్పు ముఖంలో ఉన్నటువంటి తత్పురుషుడు చేస్తున్నాడు. ఇలా 4 ముఖాలను దర్శించుకొని గర్భాలయంలోకి వచ్చి శివుని దర్శనం చేసుకొని ఒక్కసారి ఊర్ధ్వముఖంగా తల పైకి పెట్టి ఓం ఈశానాయ నమః అంటే 5వ ముఖము పైకి చూస్తుందట. ఓం ఈశానాయ నమః ఈయన ఏం చేస్తాడు, అనుగ్రహం ఇస్తాడు. అంటే ఇప్పటికి 5 వచ్చాయి చూడండి, సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానములు. ఇవన్నీ కూడా ఆయనే రకరకాల పేర్లతో చేస్తున్నాడట. అంటే ఒకటే సముద్రం 10-15 అలలు, ఒకటే శివం, అందులో 10-15 శక్తులు ప్రసవిస్తే అందులోంచి ఒక్కొక్క పేరు వస్తుంది. అమ్మ కూడా ఇదే పని చేస్తుంది. అందుకే ఆవిడికి సృష్టి స్థితి లయకరి అని పేరు, తిరోధానకరీశ్వరి అని పేరు, సదాశివానుగ్రహద అని పేరు, పంచకృత్య పరాయణ. ఈ 5 కృత్యాలు ఆవిడ చేస్తుందట. ఆవిడ చేస్తుంది, ఆయన చేస్తున్నాడు. అంటే ఏమిటి, ఆవిడ ద్వారా ఆయన చేస్తున్నాడు, ఆయన ద్వారా ఆమె చేస్తోంది. ఈ 2 విషయాల్ని గుర్తుపెట్టుకొని శివుడికి శక్తికి అభేదాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం దర్శనం చేయగలిగినైతే శివరాత్రి రోజు అభిషేకం చేయలేకపోయినా, ఉపవాస జాగరణ చేయలేకపోయినా శివరాత్రి రోజు దక్కాల్సిన ఫలితం దక్కుతుంది. కాకపోతే ఇది వంకగా పెట్టుకొని ఉపవాసం జాగరణ తప్పించుకోవద్దు. చేయగలిగితే ఉపవాసం ఈశ్వర తత్వానికి దగ్గరగా ఉండగలిగి జాగరూకతతో ఉండగలిగితే అత్యంత శుభప్రదం. చేయలేకపోతే శివాలయ దర్శనము సర్వదేవతా దర్శనముతో సమానము. అన్ని దేవతలు అక్కడే ఉన్నారు కాబట్టి శివాలయ దర్శనము చాలు. ఇలా అయితే దర్శనం కలిగినట్టే. కలిగినట్టే. సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.